హైవేస్ లోబో అలియాస్ ఖయ్యూమ్. ఇతను వచ్చేసి చాలామందికి బాగానే తెలుసు. అదే బిగ్ బాస్ కూడా చేసినట్టున్నాడు. బిగ్ బాస్ చూసాక ఐడియా ఉండేది. నాకు తెలిసి అయితే తను జెమినీ కామెడీలో ఇప్పుడు లాంగ్ బ్యాక్ చూసినట్టు గుర్తు. ఇంకా ఆ తర్వాత నేను టీవీ షో తగ్గించాను చూడటం. ఓటీటీలో వచ్చాక ఇంకా అదే పని. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇతనికి సంబంధించి అయితే స్టిల్ యాంకర్గా ఉంటున్నట్టుగా ఉన్నాడు. 2018 అక్టోబర్ 21 సార్ 2018 ఆగస్టు 21 సబ్జెక్ట్ కరెక్షన్ మంత్ అయితే 2018. ఓకే, ఇతను హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళి ఉన్నాడు. అక్కడ ఏదో షూట్ ఉంది, అన్ని కనిపిస్తున్నాడు. రిటర్న్ అవుతున్నాడు. రిటర్న్ అవుతున్న మూమెంట్లో అతను కార్ డ్రైవ్ చేస్తున్నాడు. ఈ జనగామ ఏరియా రఘునాథపల్లి దగ్గర ఇతను కారు ఆటోని గుద్దింది. ఆటోలో అప్పటికప్పుడు కుమారు మనెమ్మ అని ఇద్దరు చనిపోయారు. మిగతాకి తీవ్ర గాయాలైంది. ఈ కారు ఉన్న కూడా గాయాలైంది. సో కేసు ఫైల్ చేశారు. మొత్తం విచారణ జరిగిన జనగామ కోర్టు 12,500 అంటే 12,000 రూపాయలు దాదాపు వర్తు ఫైను, 1 year జైలు శిక్ష. ఇద్దరు మనుషులు చనిపోవడం కారణమయ్యాడు. అతనికి పడింది ఏడాది జైలు శిక్ష, 12,000 రూపాయలు జరిమానా. ఇది మన భారతీయ చట్టాలు. ఇక్కడ లోబోది నిర్లక్ష్యమా, ఆటోతో నిర్లక్ష్యమా, లేదా చనిపోయిన వాళ్ళకి అంతవరకు విధిరాత పై వాడికి తెలియాలి, మీకు తెలియాలి. అంతిమంగా నేను చెప్పాను, ఎదుటిన్నాడు ఏమాత్రం తేడాగా వచ్చినా మనంత కరెక్ట్గా వస్తున్నాం, ఇబ్బంది మనకే. కాబట్టి డ్రైవ్ చేసి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అండ్ డ్రైవ్ చేసే ఎవరైతే ఉన్నారో దయచేసి గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో మీతో పాటు మీ కుటుంబంతో పాటు ఇంకా చాలామంది బతుకుతూ ఉన్నారు. అలాంటప్పుడు మీరు ఎంత జాగ్రత్త కనుక వెళ్ళగలిగితే ఎదుటిన్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు, మీతో ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఓవరాల్గా ఈ రోడ్డు ప్రమాదాలు జరగవు. తాగి మాత్రం డ్రైవ్ చేయకండి. అండ్ సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోండి, హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోండి. అంతిమంగా నేను కోరేది లైసెన్స్ లేకుండా మాత్రం వాహనాలు నడపండి. ఇతను కనుక లైసెన్స్ కనుక లేనట్టయితే ఇంకా ఎక్కువ కాలం శిక్ష పడేది. లైసెన్స్ ఉంది, జరిగింది ప్రమాదం కాబట్టి ఇతని సంవత్సరం జైలు శిక్షతో సరిపెట్టారని నాకైతే అనిపిస్తా ఉంది.